ఏసీబీ వాళ్లకు రెండు భారీ అవినీతి తిమింగలాలు చిక్కాయి. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఓ భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. రమేష్ అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో చాకచక్యంగా డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్ని ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారికి అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైంట్ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపో వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కోహూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని విలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత